కొంతమందిని అరే నువ్వు తప్పెందుకు చేసావురా అనంటే ఇది శివాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు, నాతో ఈశ్వరుడే తప్పు చేయించాడు, ఆయన ఆజ్ఞ ఇది అని అంటారు. కానీ మీకు ఒక విషయం చెప్పిన, దీని వెనకాల ఒక నిగూఢ రహస్యం ఉంది, చాలా మందికి తెలియంది. ఏంటి అంటే భారత కాలంలో దుర్యోధనుడితో ఒకళ్ళు వచ్చి ఇలా అన్నారంట, దుర్యోధన ఎందుకు సొంత దాయాదుల్ని అంటే నీ కజిన్స్ ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టడం, వాళ్ళ రాజ్యం మీద వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బతుకుతారు కదా, అంటే ఎందుకు ఇంత పాపం చేస్తున్నావు అంటే ఇదంతా నేను చేసేది కాదు, ఇదంతా ఈశ్వరాజ్ఞ శివాజ్ఞ, ఆయనకి వాళ్ళకి ఆ రాజ్యం ఇవ్వటం ఇష్టం లేదు కాబట్టి నాతో ఈ పనంతా చేయిస్తున్నాడు అని చెప్పన్నాడంట. దీన్ని మెట్ట వేదాంతం అంటారు. అంటే ఏంటంటే నువ్వు చేసే ప్రతి తప్పుకి ఈశ్వరుడి మీద తోయటం. ఇది మీకు ఒక విషయం తెలుసా, ఈశ్వరుడు ప్రపంచంలో ఈ విశ్వంలో ఏ జీవికి ఇవ్వంది ఆలోచన శక్తి మనిషికి ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు ఈ దారి గుండా వెళ్తే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, నువ్వు ఇంకో దారి గుండా వెళ్తే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని ప్రతి దానికి 2 ఆప్షన్లు పెడతాడు. ఆ 2 ఆప్షన్స్ లో నువ్వు ఏది చూస్ చేసుకుంటే దాన్ని బట్టే నీ ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు ఏ దారి ఎంచుకున్నా దాని కాన్సిక్వెన్సెస్ ఆల్రెడీ ఈశ్వరుడు రాసేసి ఉంచాడు కాబట్టి అది ఈశ్వరాజ్ఞ కిందే వస్తుంది. కాబట్టి ప్రతి తప్పుకి మనం ఈశ్వరుడి మీదకి తోయకుండా ఈశ్వరాజ్ఞని మన నిర్ణయాలు మనం తీసుకోవటం కరెక్ట్, దాన్ని బట్టి నీ కర్మలు ఉంటాయి.